హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక సిస్టంలో ఒక ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఇందులో డెల్ సిపియు ఇది. సో ఇదేంటంటే ఆరెంజ్ లైట్ కొట్టుకుంటూనే ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెడతాను. సో ఫస్ట్ సిపిని ఓపెన్ చేయాలి. సో మెయిన్గా ఇలాంటి ఇష్యూ దేనివల్ల అంటే ర్యామ్ వల్ల వస్తాయి. సో మనం ర్యామ్ని బయటికి తీద్దాం. సో మీ ఒకసారి తీసి చూపెడతా చూడండి. సో దీని ర్యామ్ ఇక్కడ ఉంది. సో ఇది సిస్టమ్ ర్యాము. సో మెయిన్గా ఏంటంటే దీని మీద డస్ట్ ఉండడం వల్ల కానీ సో దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ముందు మనం ర్యామ్ని క్లీన్ చేసుకుందాము. సో ఒకసారి ర్యామ్ క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి మీకు చూపెడతాను. సో ముందైతే ర్యామ్ని మనము ఇది క్లీన్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని తిరిగి మనం పెట్టేద్దాం లోపలిని. సో చూడండి, దీన్ని లోపల ఫిట్ చేసేస్తున్నా. సో ఒకసారి ఫిట్ చేసి మనం సిస్టమ్ ఆన్ చేద్దాము. సో ఇది ఫిట్ చేసేసాము. సో ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాం. సో ఒకసారి మొత్తం అంతా చేసేసాము. సో ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాం. చూడండి, ఇంతకుముందు ఆరెంజ్ లైట్ వచ్చేది కదా, ఇప్పుడు ఆరెంజ్ లైట్ రాదు. చూడండి సిస్టమ్ ఆన్ అయింది. వైట్ లైటే వస్తుంది, ఆరెంజ్ రావట్లేదు. అలాగే సిస్టమ్ కూడా ఆన్ అయిపోయింది. సో చూడండి, డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీ డెల్లోనే వస్తుంది ఈ ప్రాబ్లము. సో డెల్ సిపియూలో ఎప్పుడైనా ఈ ఆరెంజ్ లైట్ వస్తుంది పోతుందంటే మీరు ర్యామ్ని క్లీన్ చేసుకొని ఒకసారి పెట్టేయండి. ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం ర్యామ్ వల్ల వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.